ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది స్టార్టింగ్ స్టేజెస్‌లో ఉన్నప్పుడు కనపడే లక్షణాలు. ఒకటి పెనిస్ గట్టిపడటానికి టైం ఎక్కువ తీసుకోవటము, సెక్స్ చేసేటప్పుడు సడెన్‌గా మధ్యలో మెత్తగైపోవటము, సెక్షువల్‌గా ఇంట్రెస్ట్ తగ్గిపోవటము, ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ తగ్గిపోవటము, అండ్ దాంతో పాటు కొంతమందిలో ఈ వీర్యం ఔట్ అయినప్పుడు హ్యాపీనెస్ తగ్గిపోవటము, అండ్ సెమెన్ వాల్యూమ్ తగ్గిపోవటము. ఈ 5, 6 లక్షణాలు స్టార్టింగ్ స్టేజెస్‌లో ఉన్నప్పుడు కనపడే లక్షణాలన్నమాట. అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ 5, 6 లక్షణాల్లో ఏదైనా సరే మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది స్టార్టింగ్ స్టేజెస్‌లోనే ఉంది అని అర్థం. సో ఎవరిలో అయితే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది స్టార్టింగ్ స్టేజెస్‌లో ఉంటదో దానికి కరెక్ట్‌గా కారణం ఏమిటి? హార్మోన్స్ ఏదైనా ప్రాబ్లమ్ వల్ల ఈ ఎరెక్షన్ ప్రాబ్లమ్ అనేది స్టార్ట్ అవుతుందా? లేకపోతే పెనిస్‌కి సంబంధించిన బ్లడ్ వెసల్స్ మజిల్‌లో ప్రాబ్లమ్ ఏదైనా ఉందా? లేకపోతే షుగర్, బీపీ లాంటి ప్రాబ్లమ్స్ వల్ల పెనిస్‌కి వచ్చే బ్లడ్ ఫ్లో తగ్గిపోతుందా? లేకపోతే స్మోకింగ్, ఆల్కహాల్ అలవాట్ల వల్ల గానీ, లేకపోతే ఒబేసిటీ వెయిట్ ఎక్కువగా ఉండటం వల్ల గానీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుందా అనేది కరెక్ట్‌గా తెలుసుకొని ఎంత తొందరగా ట్రీట్మెంట్ చేపించుకుంటే ఈ ప్రాబ్లమ్‌ని అంత ఈజీగా అధిగమించవచ్చు. ప్రాబ్లమ్ మరీ ఎక్కువైపోయిన తర్వాత కొన్నిసార్లు ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా ఉపయోగం లేని పరిస్థితి అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే డ్యామేజ్ కనుక పెనిస్‌కి సంబంధించిన రక్తనాళాల్లో పర్మనెంట్ డ్యామేజ్ అయిపోతే కొన్నిసార్లు ఎంత మెడిసిన్ వాడుకున్నా కూడా అంత ఎరెక్షన్స్ అనేవి ఇంప్రూవ్ అవ్వవు. ఎంత ఎర్లీగా ఈ ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసి ఎంత తొందరగా ట్రీట్మెంట్ చేయించుకుంటే ఈ ప్రాబ్లమ్ అనేది సెక్షువల్‌గా అంత ఈజీగా క్లియర్ అయిపోయి వాళ్ళ సెక్షువల్ లైఫ్‌ని అంత హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. ఎవరైనా సరే సెక్షువల్‌గా ఈ అంగస్తంభన సమస్యతో బాధపడతా జస్ట్ ఎర్లీ స్టేజెస్‌లోనే మీకు ఈ ప్రాబ్లమ్ ఉండి నేను చెప్పిన లక్షణాలు గనుక మీరు గమనించినట్లయితే సెక్స్‌లో ఒకసారి వచ్చి మా హాస్పిటల్‌లో కలవండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్‌లో ఎక్కడైనా సరే కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కన్సల్ట్ అవ్వండి. గ్యారంటీగా మీకు సెక్షువల్‌గా ఏ ప్రాబ్లమ్ ఉన్నా 100% నేను దానికి సొల్యూషన్ చెప్తాను. థాంక్ యూ.